వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి విజయం వెనుక ఒక విజయగాథ ఉంటుంది. ఆ కథలో కష్టాలు, పట్టుదల, దూరదృష్టి ఉంటాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భారతదేశంలో రిటైల్ రంగాన్ని మార్చేసిన ఒక సాధారణ వ్యక్తి గురించి, రాధాకృష్ణన్ దమాని మరియు ఆయన డీమార్ట్ విజయగాథ గురించి. రాధాకృష్ణన్ దమాని సాధారణ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. ఆయన ముంబైలో జన్మించి తండ్రి అయిన ముంబై స్టాక్ మార్కెట్లో చిన్న వ్యాపారిగా పనిచేశారు. కానీ రాధాకృష్ణన్ దమాని విద్య మధ్యలో మానేసి వ్యాపారంలోకి ప్రవేశించారు. 1980లో ఆయన స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టారు. స్టాక్ మార్కెట్లో ఆలోచనాత్మకమైన నిర్ణయాలు మరియు ఇన్వెస్ట్మెంట్లు చేయడం ద్వారా మంచి పేరు, డబ్బు సంపాదించారు. ఆయన వారెన్ బఫెట్ నుండి ప్రేరణ పొందినట్టుగా చాలామంది చెబుతారు. 2002లో డీమార్ట్ని రాధాకృష్ణన్ దమాని తన దృష్టిని రిటైల్ రంగంలోకి కేంద్రీకరించారు. డీమార్ట్ పేరుతో మొదటి స్టోర్ను ముంబైలో ప్రారంభించారు. వారి లక్ష్యం కస్టమర్లకు నాణ్యతమైన వస్తువులు తక్కువ ధరలకు అందించడం. డీమార్ట్ బిజినెస్ స్ట్రాటజీ. డీమార్ట్ విజయానికి ప్రధాన కారణం ఆయన వ్యాపార పద్ధతి. కస్టమర్లకు తక్కువ ధరలకు అందించడం, ప్రతి వస్తువు మార్కెట్ కంటే తక్కువ ధరలో అందించడం. సొంత ప్రాపర్టీ. రిటైల్ స్టోర్ను అద్దెకు కాకుండా సొంతంగా కొనుగోలు చేయడం. లాభాత్మకమైన దృష్టి. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మరియు లాభాలను పెంచడం. ఈ వ్యూహాలు డీమార్ట్ అత్యంత నమ్మకమైన డీమార్ట్ మరియు రిటైల్ సేల్గా మారింది. గ్రోత్ అండ్ సక్సెస్. డీమార్ట్కు ప్రస్తుతం భారతదేశం మొత్తం 300 కంటే ఎక్కువ స్టోర్లు ఉన్నాయి. 2017లో డీమార్ట్ ఐపీఓ ద్వారా మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ రోజు నుండి డీమార్ట్ స్టేల్ విలువ ఆకాశమే హద్దుగా మారింది. రాధాకృష్ణన్ దమాని ఎప్పుడూ సాధారణ జీవితాన్ని గడుపుతారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని లాభాల కంటే విలువలకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఆయన్ను చాలామంది గొప్ప వ్యక్తిగా అభినందిస్తారు. డీమార్ట్ కథనమే రాధాకృష్ణన్ దమాని విజయం. రాధాకృష్ణన్ దమాని కష్టపడడం, సరైన వ్యూహాలు మరియు కస్టమర్లపై నమ్మకం ద్వారా విజయగాథను సాధ్యమైంది. ఈ కథ మీకు మంచి ప్రేరణగా ఉంటుందని ఆశిస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని విజయగాథల కోసం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.